1000 గుడిసెలు గులగొడతా ఉన్నారు ఖమ్మంలో. ప్రభుత్వ భూమి అది, పేదల భూమి ఇచ్చేయండి, భూమి కరువైంది అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ గుడిసెలన్నింటిని గులగొట్టి జేసీబీలు డోజర్లు పంపి పైశాచిక ఆనందం. కాళ్ళ మీద పడ్డారయ్యా ప్రజలు. పోలీసుల బూట్లు మొక్కిరు తెలుసా? బూట్లు, పోలీసుల ఈ బూట్లు ఉంటాయా, ఆ కాలు బూటు పట్టుకొని ఇట్లా మీకు దండం పెడతాం సార్ అని మొక్కిండ్రు. మా ఇల్లు కూల్చకుర్రని. మన ఎస్జే సూర్యకు రీప్లేస్మెంట్ అంటే అది రీల్, ఇది రియల్. అట్లా పైశాచిక ఆనందం వేసుకోరు. ఇప్పుడు దీనికి ఒక బీజం వేసి పంపురి రేవంత్ రెడ్డి గారికి. ఏం ట్రైనింగ్ ఇస్తారు సార్ నాకు అర్థం కాదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం ట్రైనింగ్ ఇస్తారు? డీసీసీ అధ్యక్షుల కదా ట్రైనింగ్ ఇస్తారట. బొంద ట్రైనింగ్ ఇయ్యి. బొందల ట్రైనింగ్ ఏదైనా ఉంటే బొందల గడ్డ మీద శవాలు పోతుంటే పేలాలు ఏరుకునే ట్రైనింగ్ ఏమని ఇయ్యి అంటే బాధ అనిపిస్తుంది. కానీ 2 ఏళ్ల పసిబిడ్డను గొడవలలో తొక్కి చంపుతాడు దుర్మార్గులు. గంత కుల అహంకారం, గంత కుల వివక్షత. ఏం ట్రైనింగ్ ఇస్తారు? దీని మీద మీ స్పందన ఏంది? ఏమనంటే నరేంద్ర మోడీ మీరు ఏడుస్తాడు. ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఓకే, మొత్తం రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, ఇగో చూడు ఇదే ఎట్లా కొడతాడు. అవి ఇప్పుడు మేమందరం కూడా రాజ్యాంగం పట్టుకొని ఆడికి పోవాలా? నాగర్ కర్నూలు కుమ్మెర కాడికి పోవాలా? 2 ఏళ్ల పసిబిడ్డను తొక్కి చంపినరు దుర్మార్గులు.